కుంభమేళ 2025 సంవత్సరంలో భూమి మీద జరుగుతున్న అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. ఇప్పుడు మీరు చూస్తున్నది అక్బర్ నిర్మించిన ఓ కోట భాగం. ఈ కోట లోపల కొన్ని ఆలయాలు ఉన్నాయి. ఇది సంగం ద్వారం నుంచి వచ్చే రహదారికి ఎదురుగా ఉండేటువంటి కోట భాగం. దీని పక్కనే బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళే దేవాలయం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 8:30 ప్రాంతంలో కూడా అత్యంత రద్దీగా ఉన్న భక్త జన సందోహం. ఎటు చూసిన కుంభమేళ హర్షాతిరేకాలు ప్రయాగలో మిన్నంటిపోయాయి. మనం ఇక్కడ చూస్తున్నాం భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన వివిధ రాష్ట్రాల భక్తులు కోలాహలంతో ఈ సంగమ ద్వారం నుంచి వెళ్తూ ఉన్న దృశ్యాన్ని మనం ఇక్కడున్న ఆలయం అత్యంత ప్రసిద్ధిగా ఇక్కడ అలోపి మాత ఆలయంతో పాటు అనేక ప్రాచీన ఆలయాలు రంగు రంగుల వర్ణ శోభిత విద్యుత్ అలంకరణతో అలంకరింపబడిన మహా కుంభమేళ అత్యంత వైభవంగా మనకు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. మనం అలోపిమాత ఆలయానికి వెళ్ళే రహదారిలోని సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఇలాగే ముందుకెళ్తే నాగసాకి ఆలయం ముందు భాగం నుంచి మనం వెళ్ళొచ్చు. ఇది 6వ సెక్టార్లో ఉన్నటువంటి ప్రాంతం. ఈ పక్కనే గంగా నది ప్రవహిస్తుంది. గంగా నది హారతి కూడా ఈ ప్రాంతం కూడా యశస్వద మీద ఘాట్. ఈ ప్రాంతం నుంచే సంగం ఘాట్కి వెళ్ళి త్రివేణి సంగముకు వెళ్ళే మార్గం మనకి అగుపిస్తుంది. రాత్రి అత్యంత విద్యుత్ అలంకరణల మధ్య ఎంతో శోభాయమానంగా అగుపిస్తున్న ప్రయాగరాజ్ మహా కుంభమేళ పవిత్ర అమృత స్నానాలకు వచ్చిన భక్త జనులు ఈ ప్రాంతంలోని గంగాదేవిని మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం. ఈ గంగామాత విగ్రహం, నదీమా తల్లి విగ్రహం ఉన్న చౌరస్తా నుండి మనం వివిధ ప్రాంతాలకి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది. సెక్టార్ 5, సెక్టార్ 6, సెక్టార్ 7 ఈ ప్రాంతాలకు వెళ్ళే ఈ రహదారి నుంచి అత్యంత సమీపంగా ఉన్న ఇతర ఘాట్లకు కూడా వెళ్ళే అవకాశాలు మనకి ఇక్కడ సౌలభ్యంగా ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో టీని తాగటానికి మేము కాసేపు అక్కడ ఆగాము. బాగా చలిగా ఉండడం వల్ల వేడి గరం టీ తాగటానికి ఆ హోటల్ దగ్గరికి రావటం జరిగింది. అయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ చాలా మర్యాదపూర్వకంగా ఇక్కడికి వచ్చిన భక్తులని ఆదరిస్తున్నారు. వాళ్ళతో ఆప్యాయంగా ఏదైనా ప్రశ్నకి సమాధానాన్ని ఇస్తూ మనకి సహకరిస్తున్నారు. సో వీళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పొచ్చు ప్రయాగరాజ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విద్యుత్ అలంకరణల మధ్య ఆకాశంలో తేలియాడే బెలూన్లు, రంగురంగుల బెలూన్లు, ఇక్కడ కనిపించే విద్యుత్ అలంకరణలు, మనకు కనిపించే తోరణాలు, ద్వారాలు అత్యంత కనుల పండగగా మనకు కనిపిస్తున్నాయి. క్షీర సాగర మదనాన్ని చెల్లి ద్వారాన్ని ఇక్కడ పెట్టారు. దేవతలు, రాక్షసులు
పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చే అమృతాన్ని తీసుకుని వెళ్ళేటప్పుడు పడ్డ 4 చోట్ల చుక్కల్లో ప్రయాగ కూడా అత్యంత ప్రాధాన్యత పొందిందన్నది చరిత్ర చెప్తుంది. అలాంటి ముఖద్వారం గుండా మనం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధికి చేరుకోబోతున్నాం. ఓం నమః శివాయ. భారతదేశంలో అత్యంత ప్రాచీన చారిత్రాత్మక ఆలయాల నమూనాలన్నీ కూడా ప్రయాగ్రాజ్లోని మహా కుంభమేళలో నిర్మించారు. ఇందులో భాగంగా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని, అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాన్ని కూడా ఇక్కడ అత్యంత వైభవంగా సుందరంగా నిర్మించి నిత్య కళ్యాణాలు ఏకాంత సేవలు నిర్వహిస్తున్నారు వేద పండితులు. పవిత్ర త్రివేణి సంగమ దర్శనం నదీ స్నానం అయిన తర్వాత నెక్స్ట్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బయలుదేరుతున్నాం. చాలా కిలోమీటర్లు నడిచొచ్చా, సుమారుగా 8 కిలోమీటర్ల మేర కాలినడకన తిరుమల తిరుపతి టెంపుల్. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమో గోవిందాయ నమః. ఇలాంటి అత్యంత రమణీయమైన శ్రీ వెంకటేశ్వర నామాలన్నీ వినిపిస్తూ ఈ దేవస్థానం నిర్మించిన అత్యంత వైభవమైన నిర్మాణం నమూనా ఆలయం. గోవిందా కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయనడానికి కొన్ని ఇలా గుర్తుంచుకోవాలి. ఆ భగత్ స్వరూపం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రయాగరాజులోని మహాకుంభమేళలో నమూనా ఆలయం కుటుంబ సమేతంగా ఆలయంలో జరిగే ఏకాంత సేవలో వెంకటేశాయ నమః దర్శించుకుని ధరించుకోవాలి. విద్యుత్ అలంకరణ మధ్య ఆంధ్రప్రదేశ్ ఎదుగుదల ముట్టుబల ఏర్పడేలా ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి ఆలయంలో మనసుకి దేవుడి సన్నిధి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయ నమూనాతో ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది. తిరుపతిలో జరిగే ప్రతి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుతం ఏకాంత సేవతో రెడీ చేస్తాము. ఏకాసేవ ప్రయాగరాజులో అత్యంత పవిత్రమైన త్రివేణి సంగమం మహాకుంభమేళలో జరుగుతున్న ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏకాంత సేవ. కొన్ని చరిత్రలు, పురాణాలు, వేదాలు చెప్పినట్టుగా భగవంతుడు మానవ రూపంలోనే మనకు కావాల్సినవన్నీ అందిస్తుంటారనడానికి తార్కాణంగా కొన్ని ఉదాహరణలు మనకు ప్రత్యక్షంగా కనబడుతుంటాయి. అలాంటి అద్భుత అవకాశాన్ని ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఓ సంగీత కళాకారుడి ద్వారా మాకు కల్పించడం జరిగింది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి
సంగీత వాద్యకారులైన రమణ అన్న గారు మాకు ఎంతో అండదండలతో ఉండి తోడ్పాటును అందించి ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయానికి తీసుకెళ్ళి ఏకాంత సేవలో పాల్గొని చేసిన ఆయనకు మేము సర్వదా కృతజ్ఞతలుగా ఉండటానికి ఎంతో గర్వపడుతున్నాం. ప్రత్యక్షంగా తిరుమల తిరుపతిలోనే మేము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నంత అనుభూతి మాకు ప్రయాగలోని మహాకుంభమేళలో మాకు కలగటం నిజంగా ఆ తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే. ఓం వెంకటేశాయ నమః. లక్ష్మి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయ నమూనాతో ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది. తిరుపతిలో జరిగే ప్రతి కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ప్రస్తుతం ఏకాంత సేవతో రెడీ చేస్తుంది. ఏకాసేవ ప్రయాగరాజులో అత్యంత పవిత్రమైన త్రివేణి సంగమం మహాకుంభమేళలో జరుగుతున్న ఈ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏకాంత సేవ अर्ध कुंभ और महाकुंभ से होता है श्रृंगार जहाँ ऋषि और मुनियों